కలకాలం సౌభాగ్యం అందుకో సమృద్ధి జీవం క్రీస్తుడు మహాభాగ్యం క్రీస్తుడు మహాభాగ్యం. టెలివిజన్ ద్వారా చూస్తున్న మిమ్మల్ని కూడా ఇక్కడ తేజస్వి నగర్ కాలనీ హైదర్గూడలో ఉన్నది, మెహదీపట్నానికి చాలా దగ్గరలో ఉన్నది, ఒక 3 కిలోమీటర్ల దూరం మాత్రమే. చాలా అందమైన దేవాలయం, శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. మరి ఈ వారం నుండి ఒక చిన్న మార్పు చేశాము. ఈ వారం నుండి ఆరాధన 10:30కు ప్రారంభమయ్యి 12:30కు ఆరాధన అయిపోతూ ఉన్నది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, చక్కని సహవాసము, దేవుని వాక్యాన్ని నేను చాలా శక్తివంతంగా బోధిస్తూ ఉన్నాను గనుక మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. జంటనగరాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ ప్రతి ఆదివారం 10:30కు ఇక్కడ ట్రినిటీ కెథీడ్రల్లో జరుగుతున్న ఆరాధనలో మీరు పాల్గొనండి. యేసు ప్రభు నిండైన ఆశీర్వాదాలు, ఆయన స్వస్థత, మరి ఆయన యొక్క కృప, ఆధ్యాత్మిక ఎదుగుదల ఇవన్నీ పొంది ప్రభువును స్తుతించాలని మిమ్మలను కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక చక్కని శీర్షిక ప్రారంభించాం ప్రియులరా. గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వాస ప్రయాణములో ఆధ్యాత్మిక అనుభవాలు. ఈ ఉదయము మరొక సందేశాన్ని ఇస్తున్నాను. ఇంతవరకు 3 ఇచ్చాను, ఇది 4వది అంశం. ఏమిటంటే విశ్వాస ప్రయాణములో ఆధ్యాత్మిక నిర్లక్ష్యం, స్పిరిచువల్ నెగ్లిజెన్స్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ ఫెయిత్. మీ బైబిల్స్ లో నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 27 వచనాలు తెరిచి పెట్టండి. సందర్భాన్ని వివరిస్తున్నాను చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడుదల పొందారు. మోషే ద్వారా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ఎర్ర సముద్రము దాటుటకు మహా కృప దయచేశారు. దాటిన తర్వాత ఒక విశాలమైన మైదానంలోనికి వచ్చేసారు. ఇంకా ఆ ఫరో అన్న భయమంతా తొలగిపోయింది. ఆ శత్రువు చేతిలో నుండి విడుదల పొందారు. ఇక మళ్ళా ఎన్నడూ కూడా ఫరో వారిని వెంబడించలేడు. ఎందుకనంటే వారికిని ఫరోకు మధ్య ఎర్ర సముద్రం ఉన్నది. చాలా అద్భుతమైన విడుదల పొందారు. కానీ అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఒక పొరపాటు చేశారు. ఆ పొరపాటును సరిదిద్దడానికే దేవుడైన యెహోవా ఒక గొప్ప పరీక్ష పెట్టాడు వారికి. ఆ పరీక్ష ఏంటో నేను వివరిస్తాను మీకు. ఏంటంట వారు చేసిన పొరపాటు? అంతవరకు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు అకస్మాత్తుగా ఈ మహా విశాలములోనికి రాగానే, వినండి ప్రియులారా, వారి ఆధ్యాత్మిక జీవితాల్లో వారు రిలాక్స్ అయిపోయారు. ఆధ్యాత్మిక జీవితములో సన్నగిల్లిపోయారు, బలహీనమైపోతూ ఉన్నారు. ఆ ఎర్ర సముద్రము దాటినప్పుడు దేవుని మీద వారి కళ్ళు పెట్టారు, ఆ దేవుని నమ్ముకున్నారు. బయటికి లాగేంత వరకు దేవుడా 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 అన్నారు. బయటకు వచ్చేసిన తర్వాత ఆ దేవుడు ఎటో పోయాడు. ఈ మైదానంలో హ్యాపీగా వారు సెటిల్ అయిపోయారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ దేవుడైన యెహోవా మీద నుండి వారి కళ్ళు మళ్లించేశారు, వారు దృష్టిని తొలగించారు. ఇంకా బయటకు వచ్చేసాం కదా, ఇంకా నువ్వెందుకులే యెహోవా దేవుడా అన్నట్టు ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఒక ఆధ్యాత్మిక నిర్లక్ష్యత, బలహీనమైపోయారు.
వారు దేవునికి దూరం అవ్వడం మొదలుపెట్టారు. దేవుడు ముందుగానే పసిగట్టాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలే గాని 40 సంవత్సరాలు అరణ్యము గుండా అనేక ప్రతికూలాల్లో రావాలి అనంటే వారి కళ్ళు నా మీద ఉండాలి, వారి మనస్సు నా మీద ఉండాలి, వారు నన్ను వెంబడించాలి, వారి విశ్వాసములో బలపడాలి, ఆధ్యాత్మికంగా బలపడాలి. అప్పుడే కదా వారిని అరణ్యములో నుండి నడిపిస్తాను. ఎప్పుడైతే వారి కళ్ళు నా మీద ఉంటాయో అప్పుడే కదా వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాను. ఎప్పుడైతే వారి కళ్ళు నా మీద ఉంటాయో అప్పుడే కదా వారిని పరలోకానికి నేను తీసుకొని వెళ్తాను. ఎప్పుడైతే వారి కళ్ళు యెహోవా దేవుని మీద నుంచి మళ్ళీపోయాయో దేవుడు పసిగట్టి ఒక గొప్ప పరీక్ష పెట్టాడు వాళ్ళకి. చూపిస్తాను మీకు నేను. ఎప్పుడైతే పరీక్ష పెట్టాడో మళ్ళా వెంటనే వారు యెహోవా మీద మళ్ళీ వారి కళ్ళు పెట్టడం మొదలుపెట్టారు. ఆ ప్రభువును వెంబడించడం మొదలుపెట్టారు. అప్పుడు యెహోవా దేవుడు వారిని ముందుకు నడిపించాడు. ప్రియమైన సంగమా, యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత దేవుని ఆశీర్వాదాలు ఒకదాని మీద ఒకటి వచ్చేస్తూ ఉండగా చాలా మంది ఏమైపోతారు తెలుసా? వాళ్ళు ఆధ్యాత్మికంగా రిలాక్స్ అయిపోతారు. ఏ కష్టము ఏ బాధ లేనప్పుడు ఏమైపోతాయి? కళ్ళు నెత్తికెక్కుతాయి. ఆ కళ్ళు యెహోవా దేవుని మీద నుంచి మళ్ళీపోతాయి. ఈ ఉదయం మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే. నీ జీవితములో దేవుడు నిన్ను ఎంత దీవించినా, ఎంత హెచ్చించినా, నీ సరిహద్దులు ఎంత విశాలపరిచినా, నీ విశ్వాసములో గాని నీ ఆధ్యాత్మిక జీవితములో గాని నువ్వెన్నడూ రిలాక్స్ అయిపోకు. ఈ ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే ఏమైందిలే అనుకుంటారు కొంతమంది. ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే అనుకుంటారు కొంతమంది. వారి విశ్వాస జీవితములో సన్నగిల్లిపోతారు చాలా మంది. అయితే వినండి, ఒక భయంకరమైన సత్యం చెప్తున్నాను. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితములో సన్నగిల్లిపోతారో, దిగజారిపోతారో, దేవునికి దూరం అవుతూ ఉంటారో, ఆధ్యాత్మికములో నుండి తొలగిపోతూ ఉంటారో, దేవునికి తప్పదు, దేవుడు వారికి ఒక భయంకరమైన పరీక్ష పెడతాడు. తట్టుకోలేవు ఆ పరీక్ష పెట్టినప్పుడు. ఎందుకు పెడతాడో తెలుసా? ఆ పరీక్ష ద్వారా మళ్ళీ నీ కళ్ళు ఆయన మీదకి తిరిగి వచ్చున్నట్టు చేస్తాడు. చూపిస్తాను మీకు నేను. అంతేకాదు, మన కళ్ళు ఆ యేసు ప్రభువు మీద ఉండి ఆధ్యాత్మికంగా బలపడుతూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, బాంధవ్యములో స్థిరపడుతూ ఉంటేనే కదా ఆ వాగ్దాన దేశములోనికి, ఆ పరలోకానికి తీసుకొని వెళ్తాడు ఆ ప్రభు. ఎంత గొప్ప సత్యం అండి! ఈ జీవిత యాత్రలో నేను నీతో ఉండను గాని నువ్వు వచ్చినప్పుడు నన్ను ఎత్తుకో అంటే ఎత్తుకుంటాడా? ప్రతి క్షణము ఎవరైతే ఆయనతో ఉంటారో, ఆయనతో నడుస్తారో, అడుగులో అడుగు వేస్తారో, ఆయనకు సన్నిహితంగా ఉంటారో, ఆయనకు అంటుకట్టబడి ఉంటారో, వారికే వాగ్దాన దృశ్యము ఈ భూలోకములోనైనా నిత్యత్వములోనైనా. ఈ అరణ్య మార్గములో నీవు వెళ్ళాలి అన్నా, పరలోకములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్నా నీ ఆధ్యాత్మికములో వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఉంటేనే అడుగడుగున రక్షణ, అడుగడుగున సమస్యల పరిష్కారము, అడుగడుగున దేవుని ఆశీర్వాదాలు, అడుగడుగున వాగ్దాన దేశములోనికి వెలుట, దేవుని పొందుట, ఆపిమట పరలోకాన్ని స్వతంత్రించుకొనుట. చూడండి దేవుని వాక్యం ప్రియులారా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. 15వ వచనం చివరి మాటలు నేను చదువుతున్నాను. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందాం. ఎంత బ్యూటిఫుల్! మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం చివరి దాకా, ఆ ఆధ్యాత్మికం చివరి దాకా ఎవరైతే చేపడతారో వారే క్రీస్తులో పాలివారై ఉంటారు. ఆ క్రీస్తులో ఉన్న దేవుళ్ళు పొందుతారు. పరలోకములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు.
యు ఎన్హాన్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు మరింత పటిష్టం చేసుకో, మరింత నీవు ఎదుగు. రండి నాతో ముందుకెళ్దాం. ఇలాంటి ఆధ్యాత్మిక నిర్లక్ష్యత ఇశ్రాయేలు ప్రజల్లో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు చూశాడు. ఎర్ర సముద్రం దాటేదాకా బాబాయ్ బాబాయ్ అన్నారు. దాటేసిన తర్వాత ఎవడు అక్కడ బొజ్జున్నాడు హ్యాపీగా, ఎవడు నా వంక చూడడం లేదు. ఇలాగైతే వీళ్ళని అక్కడ నేను తీసుకెళ్తాను అంటూ దేవుడైన యెహోవా ఏం చేశాడు చూడండి. ఈరోజు పాయింట్, ఇశ్రాయేలు ప్రజలకు ఒక లోటును అనుమతించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక లోటును అనుమతించి ఆ లోటు ద్వారా వారిని పరీక్షించి ఆ లోటు ద్వారా, వినండి ప్రియులరా, మళ్ళీ వారి యొక్క దృష్టి, వారి యొక్క మనస్సు, వారి యొక్క సమస్తము దేవుని మీదకి మరలునట్లు దేవుడు ఒక గొప్ప కార్యము, గొప్ప ఆశీర్వాదం వారికి ఇచ్చాడు. ఏంటంట ఆ లోటు? మీరు చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూర్ అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఏంటమ్మా ఈ లోటు? తాగడానికి నీళ్లు లేవు. దేవుడు ఎంత గొప్ప లోటు పెట్టాడో చూడండి అక్కడ. ఇది మామూలు లోటు కాదు. పాపం ఆ ఎర్ర సముద్రం దాటి అలిసిపోయారు, ఇంకా 3 మైళ్ళు నడిచారు. దాహం దాహం దాహం, నాలుక ఎండిపోతుంది, గొంతు ఎండిపోతూ ఉన్నది, శరీరములో నీరు హరించుకుపోతూ ఉన్నది. ఆ దాహానికి ఒకవైపు కోపం వచ్చేస్తూ ఉన్నది. దేవుని మీద సనగడం మొదలు పెట్టారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు ఒక క్లిష్టమైన పరిస్థితిని వారి జీవితంలో అనుమతించాడు. ఎందుకో చెప్తాను, కానీ లెట్ us టాక్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్స్. అనేక సార్లు మన జీవితాల్లో కూడా ప్రియులరా దేవుడు చాలా దీవిస్తాడు, చాలా దీవిస్తాడు. కానీ అక్కడక్కడ ఒక నిత్య అవసరత, ఎ డైర్ నీడ్, ఒక లోటును ఆయన అనుమతిస్తాడు. ఆ లోటును అనుమతించినప్పుడు మీరు నేను గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, ఆ లోటు మనల్ని దీవించడానికే గాని మనల్ని బాధ పెట్టడానికి కాదు. చాలా యవనస్తులు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఒక లోటు. కొంతమంది యవనస్తులు నా పెళ్ళవ్వాలి, ఒక లోటు. మరి పెళ్ళిళ్ళు అయిన వారు పిల్లలు కలిగి ఉండాలి, మరొక లోటు. జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు మంచి ఆరోగ్యము కలిగి ఉండాలి, అలా లేదు, అదొక లోటు. జీవిత అవసరాలు తీర్చుకోవడానికి చేతి నిండా డబ్బు ఉండాలి, లేదు, అదొక లోటు. ఉన్నతమైన విద్య అభ్యసించాలి, చదువుకోవడానికి ఫీజులు లేవు, బుర్ర లేదు, అదొక లోటు. అడుగడుగునా కొన్ని లోట్లను దేవుడు అనుమతిస్తాడు ప్రియులరా. ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఎందుకో తెలుసా? కనీసం ఆ లోతును బట్టి అయినా మన కళ్ళు మళ్ళా దేవుని మీదకి వస్తాయని. మరలా ఈ మాటలు మీరు రాసుకోండి, ఆయన మీద మనము ఆధారపడతామని. దేవుడు ఒక లోటును అనుమతించాడంటే దానికి మూల ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని ఆయన మీద ఆధారపడేటట్టు చెయ్యుటకే. చూడండి ప్రియులరా, ఎప్పుడైతే ఆ దాహము ఆ నాలుకలు అంగడికి అంటుకుంటున్నాయో, శరీరంలో ఉన్న నీరంతా కారిపోయిందో, ఇంకా నడవడానికి శక్తి లేదు, అప్పుడు దేవుడు గుర్తుకొచ్చారు. బాబోయ్ 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 మోషే, వాట్ ఈస్ దిస్ అంటే, అప్పుడు మోషే అన్నాడు, నేను కనుక్కుంటాను సార్ దగ్గరికి వెళ్ళి అన్నాడు. అంటే అంత తన్నేదాకా నువ్వు నీ కళ్ళు లోకం మీద ఉండాలా? మరి అలా ఉంది పరిస్థితి. మరి చాలా మంది జీవితాల్లో కూడా అంత తన్నేదాకా లోకాన్నే చూస్తూ ఉంటారు. ఆ పడవలసిన మొటికాయలు 4 పడితే గాని మళ్ళీ బుర్ర కిందకి దిగదు, మళ్ళీ గుళ్ళో కనబడం. ప్రియమైన సంగమా, చూడండి, ఒక అమూల్యమైన వాక్యం చదివి వినిపిస్తున్నాను. హోషియా గ్రంథం
5వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. మీ బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి, ఇది కావలిస్తే. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెతకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. వారు నా మీద నుండి వారి మనస్సు తిప్పుకున్నారు. అంతా బాగుంది, అండ్ ఓకే కాదట. వారు మరల యెహోవా వైపు వారి మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు, దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను తిరిగి నా స్థలమునకు పోదు. నేను వెళ్ళిపోతున్నాను, పోండ్రా, నేను వెళ్ళిపోదా, మీకు కనబడిన నేను పో, గో 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 గో. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఒక అవసరత వచ్చిందో, మరల వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతకాలి. ఎప్పుడైతే ఒక దురవస్థ సంభవించిందో, ఇక్కడ మాటలు గమనించండి, వారు బహు శీఘ్రముగా నన్ను వెతకాలి. శీఘ్రముగా, అదన్న మాట మనల్ని వంచుకోవడం అంటే, మనల్ని అణుచుకోవడం అంటే, మనల్ని తన చెప్పు చేతల్లో పెట్టడం అంటే. ఆ దాహము అన్న ఆ అక్కర లేకపోతే మరలా యెహోవా దేవుణ్ణి వారు అంత శీఘ్రముగా వెతికేవారు కాదు. చాలా అమూల్యమైన సందేశాన్ని మీరు వింటున్నారు. ఎప్పుడైతే మన దృష్టి యెహోవా మీద మళ్ళీపోతూ, విశ్వాసములో సన్నగిలిపోతూ ఉంటామో, ఆయన్ను సందేహిస్తూ ఉంటామో, దేవుడు ఒక అవసరత పెట్టి మరలా తనలోనికి మనలను లాక్కుంటాడు. ఒక లోటును పెట్టి ఆ లోటు ద్వారా నీ కళ్ళు ఆ నీతి సూర్యుని వైపు నీవు చూసేటట్టు చేసి, నీ కళ్ళు తెరిపించి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు ప్రియ సోదరి సోదరుడా. గాడ్ ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ ఫేవర్. నీ ఆధ్యాత్మిక జీవితములో నీవు బలపడకుండా ఆ యేసు మీద నీవు తొలగిస్తే, సైతాను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సర్వస్వాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఆధ్యాత్మికాన్ని సమస్తమును దోచుకొని వెళ్ళిపోతాడు. సర్వనాశనం అయిపోతావు. ఎంత గొప్ప దేవుడో చూడండి, ముందుగానే పసిగట్టాడు. అమ్మ బాబోయ్, వీళ్ళ కొంప ముంచేటట్టున్నారు, వీళ్ళంతా నాకు దొరికేటట్టు లేరు వీళ్ళు అని ఆ గొప్ప అక్కర పెట్టాడు. ఆ లోటులో ఏం చేశాడు దేవుడు? వారు దేవుని మీద ఆధారపడేటట్టు చేసే ముందుకు తీసుకెళ్లి కాస్త దూరం గడితే మారా అన్న ఊరు వచ్చింది. అక్కడ నీళ్లు కనబడ్డాయి. అమ్మ బాబోయ్, నీళ్లు దొరికిపోయారా అని అందరూ గొర్రెల్లాగెళ్ళి పడబడా బడబడా బడబడా తాగాడు, పుచ్చుకుమని ఊశాడు. ఎందుకు? మహా చేదు నీళ్లు. ఇదేంటి నాయనా, దాహముతో అలమటించిపోతున్న వారికి నీళ్ళిచ్చావు, నీళ్ళిచ్చి వారి దప్పిక తీర్చే బదులు చేదు నీళ్ళిచ్చావు. మళ్ళీ ఏంటి పరీక్ష? మొదటి లోటులో వారు పూర్తిగా లొంగలేదు. మళ్ళీ వీరిని అణచాలి, మళ్ళీ వీరు నాకు లొంగిపోయేటట్టు నేను చెయ్యాలి. నీళ్లు దొరికే గాని మహా చేదు అనుభవాలు వచ్చేవాను. ఈ సందేశం నాది ప్రియులరా. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు ఒక కఠినాత్మునిగా కనబడతాడు. ఎంత కాఠిన్యమా, మరి ఇంత బాధ పెట్టాలా, మరి ఇంత శిక్షించాలా, మరి ఇంతగా పరీక్షించాలా? దేవుడు ప్రేమామయుడు అయితే ఇలా చేస్తాడా? దేవుడు ప్రేమామయుడు గనుకనే అలా చేస్తున్నాడు. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? మన పిల్లల్ని 4 తగిలించన్నా లొంగ తీసుకుంటాం. వారి డిసిప్లిన్ లో ఎంత పెట్టాలో అంత పెడతాం. వాడు కష్టపడుతున్నా, వాడు ఏడుస్తున్నా, వాడు గింజుకుంటున్నా వారితో వీళ్ళు బాధ పడతారు. కానీ ఆ బాధ దేనికి? వాడు మేలు పొందాలి అన్న ఆశే కదా, వాడు బాగుపడాలి అన్న ఆశే కదా. నీ దేవుడు కూడా ఇంతే. అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు నీ దేవుని ప్రేమను ఎప్పుడు నీవు సందేహించకు ప్రియ సోదరి సోదరుడా. ఈ మాట మీరు వినండి. ఆ అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు నువ్వు బాధపడేటప్పుడు నీకన్నా ఎక్కువ నీ దేవుడే నిన్ను చూసి బాధపడతాడు. నీకన్నా నీ దేవుడు నిన్ను చూసి ఏడుస్తాడు. అయ్యో, నా బిడ్డని ఎంత బాధ పెట్టేస్తున్నానే అని. కానీ దేవుడు బాధ పెట్టవలసింది ఎందుకో తెలుసా? బాధ పెట్టకపోతే నువ్వు ఆయనకి దక్కకుండా వెళ్ళిపోతావు, ఆధ్యాత్మికంగా సన్నగిల్లిపోతావు, విశ్వాస భ్రష్టత్వానికి గురి అవుతావు, అరణ్యములోనే ఉండిపోతావు.
బుద్ధి లేని వాళ్ళు ఎవరైనా ప్రేరేపిస్తే మరలా ఫరో వైపు పారిపోతావు. అడుగడుగున ఈ పరీక్షలు పెట్టాలి, నిన్ను లొంగ తీసుకోవాలి. ఓ ఇశ్రాయేలు, నువ్వు నా ప్రథమ కుమారుడివయ్యా, నువ్వంటే నాకు చాలా ప్రేమ, నేను వదిలిపెట్టలేను నిన్ను. ఐ కెనాట్ లీవ్ యూ లైక్ దాట్. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటామో పరీక్షలు తొలగిపోతాయి. ఎవరైతే నిజంగా దేవుని మీద సజీవంగా ఆధారపడుతూ ముందుకెళ్తారో పరీక్షలు తొలగిపోతాయి. ఇక్కడ ఇంకొక మాట మీరు గమనించండి ప్రియులరా, ఎందుకు దేవుడు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడో తెలుసా? అలాగైనా మనం మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని హత్తుకొని ఆయనతో ఉండగలిగితే అప్పుడు ఈ అరణ్య మార్గములో నడిపిస్తూ వాగ్దాన దేశములోనికి నడిపించి దీవించి ఆ పిమ్మట పరలోకం తీసుకొని వెళ్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఎంత మంచి మాట ఉన్నదో ఒక మాట మీకు నేను చదివి వినిపిస్తాను. ఇది నా పాయింట్ అన్నమాట. ఇక్కడ 2వ వచనములో చూడండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. యేసు వైపు చూస్తూ ముందుకెళ్లాలే గాని ఆ యేసు వైపు నుండి మన దృష్టి మళ్లిస్తే సైతాన్ ఎత్తుకుపోతాడు. ఆ యేసు వైపు చూడ్డానికి, ఆయన్ని అంటుకట్టుకొని ఉండడానికి, ఆయన్ని వెంబడించడానికి ఆయన కొన్నిసార్లు శ్రమలను అనుమతిస్తాడు. అయితే ఇక్కడ కొంచెం ముందుకు రండి నాతో. ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. గాడ్ వాంట్స్ అవర్ యాక్టివ్ డిపెండెన్స్ ఆన్ హిమ్, నాట్ ప్యాసివ్. మనం దేవుని మీద సజీవంగా ఆధారపడి ఉండాలి, మృతంగా కాదు. ఇక్కడ ఒక లోతైన భావం మీకు చెప్తున్నాను, మీరు మర్చిపోకండి. ఎవరైతే ఆ యేసు ప్రభువు మీద యాక్టివ్గా డిపెండ్ అవుతారో వారి పట్లనే దేవుడు తన బాధ్యత వహిస్తాడు. ఆయన మీద ఏదో ఒక సాంప్రదాయంగా, మృతంగా, లాంఛనంగా, నామకార్థంగా ఆధారపడితే వినండి, ఆయన మన మీద బాధ్యత వహించడు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏంటంటే ఈ యాక్టివ్ డిపెండెన్స్? నా యేసు ప్రభువు మీద నేను నిజంగా ఆధారపడుతున్నాను అన్న దానికి కనీసము మన జీవితాల్లో 4 సాక్ష్యాధారాలు ఉండాలి, ఎవిడెన్సెస్. 1, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం. నువ్వు వ్యక్తిగతంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నట్లయితే నీవు యేసు ప్రభువు మీద ఆధారపడుతున్నట్టు. చేసుకోవడం లేదంటే నీ మీద నువ్వే ఆధారపడుతున్నట్టు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైతే వ్యక్తిగత ప్రార్థనలు చేసి ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నాను అని ఎవరైతే ఆ యేసు ప్రభువుకు చెప్పుతారో వారి బాధ్యత యేసు ప్రభు వహిస్తారు. నువ్వు వ్యక్తిగత ప్రార్థనలు చేయకుండా నా బాధ్యత వహించమంటే ఆయన ఎందుకు వహిస్తారు? వై షుడ్ హీ బి ఆబ్లిగేటెడ్? ఆర్ యు ఏబుల్ టు గెట్ ద పాయింట్? ఇంకోటి, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు. కుటుంబముగా ప్రార్థన చేసుకోవడం అన్నది దేవుని మీద ఆధారపడడానికి సాదృశ్యం. ఒక కుటుంబముగా ప్రార్థన చేసి ఓ యేసునైనా మేము నీ మీద ఆధారపడుతున్నామని చెప్పిన వారి బాధ్యత యేసు ప్రభు వహిస్తారు కానీ అందరి బాధ్యత వహించరు. ఆయన కనీసం నోటితోనే చెప్పాలి, నువ్వు లేదని నేను బ్రతకలేనని. జీవితములో మహా పరీక్షలు, మహా ఆటంకాలు, మహా శోధనలు మన జీవితాల్లో తగ్గించుకోవాలి అనంటే ఆయన మీద ఆధారపడాలి. వ్యక్తిగత ప్రార్థన, 2వది కుటుంబ ప్రార్థన, 3వది ప్రతి ఆదివారము ఆరాధనకు వచ్చుట. ఆరాధనకు నీవు వస్తున్నావంటే దేవునితో ఏం చెప్తున్నావు అనమాట? దేవుడా నీ మీద నేను ఆధారపడుతున్నానని చెప్తున్నావు. నువ్వు ఆరాధనకు రాకుండా ఇంట్లో టీవీ చూస్తూ ఉంటే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నట్టు? నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు, లేకపోతే ఇంకా మహాఘోరం సైతాన్ మీద ఆధారపడుతున్నావు అనమాట. దేవునికి ఒళ్ళు మండిపోద్ది. అలాగైతే దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నీ జీవితం మీద బాధ్యత ఎందుకు వహించాలి? గాడ్ వాంట్స్ అవర్ యాక్టివ్ డిపెండెన్స్. 4వది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మీద ఆధారపడుతున్నామని ఎలా చెప్పగలుగుతున్నాము? 2 మాటలు ఈ సంఘానికి నేను ముందు నుంచే చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. దేవునికి ఇవ్వవలసిన కానుకలు మనం ఇచ్చినప్పుడే ఆయన మీద మనం ఆధారపడుతున్నట్టు. మన జీతములో 10% మంది కాదు, అది దేవుంది, దేవుని సేవది, గుడిది.
ఆదివారము నెల మొదట్లో ఆ జీతంలో ఉండే 10% దేవునికి ఇవ్వవలసిందే. ఆ 10% ఇస్తుంటే నువ్వేం చెప్తున్నావు అన్నమాట? నేను నీ మీద ఆధారపడుతున్నానని చెప్తున్నావు అన్నమాట. ఆ 10% ఇవ్వకపోతే ఏం చెప్తున్నావు అన్నమాట? దేవుడా, నేను నీ మీద కాదు ఆ 10% మీద ఆధారపడుతున్నానని చెప్తున్నావు అన్నమాట. ఎంత భయంకరం! ఎప్పుడైతే నువ్వు ఆ 10% ఇచ్చేసావో, ఇక్కడ మాట వినండి మీరు, నీ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి. దేవుడు గొప్ప కార్యం చేశాడా? గివ్ ఎ స్పెషల్ ఆఫరింగ్ టు ద లార్డ్. ఆదివారం గుడికి వచ్చావా? చెయ్యి వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు రాని, సంతోషంగా ఏవో. వినండి ప్రియులరా, ఎప్పుడైతే ఆ దేవునికి ఇవ్వవలసింది మనం ఇస్తామో, ఆయన మీద ఆధారపడుతున్నామని, ఆయన మీద మన కళ్ళున్నాయని ఆయనకి తెలిసిపోయినప్పుడు ఇలాంటి భయంకరమైన టెస్టులు పెట్టే అవసరం దేవునికి ఉండదు. ఎవరైతే నిజంగా ఇలాంటి యాక్టివ్ డిపెండెన్స్ ద్వారా దేవుని మీద ఆధారపడతారో, బైబిల్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ 4 అలా లిస్టు చేసి నీకు నేను చెప్పి ముగిస్తాను. నంబర్ 1, దేవుని కనికరాన్ని పొందుతారు ప్రతి క్షణం. కీర్తనలు 32:10. నంబర్ 2, దేవుని విడుదల మనకు కలుగుతుంది. కీర్తనలు 37:40. నంబర్ 3, దేవుని సమృద్ధివంతమైన ఆశీర్వాదాలు పొందుతాం. సామెతలు 28:25. నంబర్ 4, దేవుని నిత్య జీవాన్ని పరలోకములో స్వతంత్రించుకుందాం. యోహాను 6:47. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మహా అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను నడిపించి ఎన్నెన్ని పాఠాలు నేర్పించావు నైనా. ఎవరైనా ఆధ్యాత్మికంగా సన్నగిల్లిపోయినా, ఆధ్యాత్మిక నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్న వెంటనే నీవు పరీక్షించి సరిదిద్దే దేవుడవైనందుకే నీకు స్తోత్రములు. ఉదయమునైనా వాక్యం విన్న మమ్ములను మరొకసారి మీరు కరుణించండి, కటాక్షించండి. మాలో ఎవరమైనా పైకి భక్తిగా కనిపించిన ఆంతర్యములో నిజమైన ఆధ్యాత్మికం లేకపోయిన ఎడల మా ఆధ్యాత్మిక జీవితాల్లో బలపరచండి, పెంచండి, నాణ్యత మాకు దయచేయండి. నైనా ఒక మహాలోటు నీవు పెట్టినప్పుడు మేము నీ మీద ఎంత ఆధారపడుతున్నామో పరీక్షించడానికే. నువ్వు చెప్పిన విషయాల ద్వారానైనా మేము నీ మీద ఆధారపడకుండా ఉంటున్నట్లయితే, ప్రార్థన జీవితము లేని ఎడలైతే, కుటుంబ ప్రార్థనలు లేని ఎడలైతే, ప్రతి ఆదివారము ఆరాధన లేని ఎడలైతే, నీకు ఇవ్వవలసిన దశమ భాగాలు కానుకలు ఇవ్వని ఎడలైతే, నీ వాక్యానికి విధేయత చూపించని ఎడలైతే మమ్మలను క్షమించండి నైనా, అంగీకరించండి. ఇక మీదట సజీవంగా నీ మీద ఆధారపడతాము గనుక నైనా వాగ్దానం చేస్తూ ఉన్నాము గనుక ఈ ఉదయం ప్రభువా, నీవు వాగ్దానం చేసినట్టు నీ కనికరాన్ని, నీ విడుదల, నీ దీవెనలు, పరలోకములో నిత్య జీవం ఆరాధన చేసే బిడ్డలందరికీ ధారాళంగా అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. మరుముఖ్యముగా సభ్యులు ప్రతి నెల మీ బాధ్యత దయతో నెరవేర్చండి. ఇంకా ఎవరైనా సభ్యులుగా చేరాలని కోరితే మరి ఆ సంగతి టెలిఫోన్ ద్వారా కానీ ఉత్తరము ద్వారా కానీ తెలియచేయండి. దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు పంపిస్తాం. అలాగే ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని కోరితే మరి ఇక్కడ వస్తున్న ఈ టెలిఫోన్ నంబర్ కాల్ చేయండి. ఏ రకంగా మీరు స్పాన్సర్ చేయగలరో ఆ వివరాలు మీకు అందిస్తాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును, ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలకు, ప్రభు మనకు అప్పగించిన పరిచర్యకు, ప్రభు సేవకు, మన దేశానికి, ప్రపంచానికి సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్.